భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లీ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్ పై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మౌంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్ మొత్తం ఆడేందుకు తనకు అవకాశం ఇవ్వమని సెలెక్టర్లు చెప్పడం వల్లే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనకు విరాట్ కోహ్లీ వస్తాడని తాను అనుకున్నానని, ఇంగ్లాండ్ జట్టు సభ్యులు కూడా కోహ్లీ ఆడతాడని ఆశించారని పనేసర్ పేర్కొన్నాడు. కానీ విరాట్ కోహ్లీ ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం తన్ను ఆశ్చర్యపరిచిందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ వంటి కఠిన సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ కావాలనే బయటపడ్డాడని అనిపిస్తోందని ఆయన పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా వైడ్ ఆఫ్ స్టంప్ సమస్యను విరాట్ కోహ్లీ అధిగమించలేకపోతున్నాడని, టెస్ట్ క్రికెట్లో పదే పదే అదే బంతులకు విరాట్ కోహ్లీ అవుట్ అవుతున్నాడని చెప్పాడు. ఇక అదే విధంగా సెలెక్టర్లు కూడా విరాట్ కోహ్లీతో ఒక విషయం చర్చించి ఉంటారని అనుకుంటున్నట్టుగా పేర్కొన్నాడు. తొలి 2 టెస్టుల్లో విరాట్ కోహ్లీ బాగా రాణించకపోతే మిగిలిన 3 మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని సెలెక్టర్లు చెప్పుండొచ్చని, ఇవన్నీ ఆలోచించాకే విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడని మౌంటీ పనేసర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ సేన ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టుపై ఎలా రాణిస్తుందోనని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.